నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైల్వేలో భద్రత స్వచ్ఛతకు ప్రాధాన్యం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ వెల్లడి. వైద్య సేవలలో పెను మార్పులు ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ లో చేరికలు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. రాజ్యాంగంలోని లొసుగులతోనే న్యాయం ఆలస్యం ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే రైలు ప్రయాణంలో భద్రతతో పాటు స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. మంచిర్యాల బెల్లంపల్లి రైల్వే స్టేషన్లకు ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైల్వే ఉద్యోగులు నివాసం ఉంటున్న కాలనీలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను మహిళలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆయన వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంచిర్యాల బెల్లంపల్లి రైల్వే స్టేషన్లలో ఎక్స్ప్రెస్ రైలు ఆపాలని స్థానిక ప్రజాప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన వివిధ విభాగాల స్టాళ్లను ఆయన తిలకించారు. सिकंदराबाद डिवीज़न का काजीपेट से मानेकड़ सेक्शन का वार्षिक निरीक्षण है, एनुअल इंस्पेक्शन है और इसमें हम कई जगह रुके। काजीपेट में निरीक्षण किया, उसके बाद पेदापल्ली में किया, रामगुंडम में किया और अभी मंचिरियाल में किया। यहाँ क्या सुविधाएं हैं पैसेंजर्स के लिए वो देखा और सेफ्टी का भी इंस्पेक्शन है। इसमें हमारी जो हेडक्वार्टर से पूरी टीम आई है वो अपने अपने विभाग के जो भी उनके असेट्स हैं उनका इंस्पेक्शन कर रहे हैं, जिससे कि जो पैसेंजर्स हैं उनकी सेफ्टी को इंश्योर कर सके और उनकी सुविधाओं का भी ख्याल रख सके। और मैंने देखा कि काफ़ी अच्छा काम हुआ है, चाहे वो यात्री सुविधाएं हो, चाहे वो सेफ्टी हो, साफ सफाई, सभी बहुत अच्छा है। ప్రభుత్వ వైద్య సేవలలో పెను మార్పులు తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గాంధీ హాస్పిటల్లో 2 టీఫా స్కానింగ్ మిషన్లను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఒకేసారి 56 టీఫా స్కానర్లు ప్రారంభమయ్యాయని అన్నారు. టీఫా స్కానింగ్తో గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్య స్థితిని తెలుసుకోవచ్చునని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో చరిత్ర కలిగిన గాంధీ హాస్పిటల్లో అనేక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.
ఎందుకంటే ఇది ఒక 25-30 నిమిషాలు ఇక్కడ వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఈ స్కాన్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ మీకు బయటి ప్రాంతాలలో అయితే మీకు 5,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు, అంటే 3 నుంచి 5,000 వరకు చేస్తారు. బట్ గవర్నమెంట్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత రాష్ట్రంలో కీలకమైనటువంటి మార్పులు వచ్చాయి. మీకు ఇంతకుముందు క్యాతుల చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు రకరకాల హాస్పిటల్స్కి వెళ్ళడం, ఆ తర్వాత సర్జరీ చేయడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలు. బట్ క్యాత్ ల్యాబ్ వచ్చిన తర్వాత బిఫోరే మన చెస్ట్కు ఉన్నటువంటి ఏం ఇబ్బందులు ఉన్నాయో మొదలే కనిపెట్టడానికి అవకాశం ఉండేటువంటి మరి అది కూడా ఏర్పాటు చేసుకోవడం. రెండోది ఎంఆర్ఐ కానివ్వండి. మీకు ఏంటంటే గాంధీ హాస్పిటల్ అనేది ఈరోజు భారతదేశంలో ది బెస్ట్ హాస్పిటల్. వచ్చేటువంటి పేద వర్గాలు, ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలు, వాళ్ళకు అన్ని సకల సౌకర్యాలు ఈ ప్రాంతంలో నీకు మెడికల్ వైజ్, దాంతోపాటు వాళ్ళ డిపెండెంట్ కూడా ఏ ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ఈ మధ్యకాలంలో మీరు చూసారు. ఒక క్యాంటీన్ ఏర్పాటు చేస్తారు. అంటే వీళ్ళకి ఏంటంటే పేషెంట్ ఎప్పుడు వచ్చిన వాళ్ళు బయట ప్రాంతాలలో పోయి భోజనం చేయాలంటే కొన్ని వేల రూపాయలతో కూడుకున్నటువంటి సందర్భాలు. బట్ ఆ యొక్క ఫెసిలిటీ కూడా కల్పించారు. రెండోది ఇది ప్రధానమైనటువంటి ఏదైతే ప్రపంచం అతలాకుతలమైంది, దేశం ప్రపంచం అందరూ కూడా కింద మీద అయిపోయారు. ఏమేమి మెడిసిన్ వాడాలి, ఏ పద్ధతులు ఉండాలి, ఎందుకంటే అది ఊహించినటువంటి రోగం అది. బట్ ఆ రోజు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గాంధీ హాస్పిటల్. నీకు ఎంత ధనవంతుడైనా ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తి అయినా అల్టిమేట్గా గాంధీ హాస్పిటల్కి వచ్చే పరిస్థితి మరి ఆ రోజుల్లో మీరు చూసినటువంటి. కాబట్టి గాంధీలో చాలా కీలకమైనటువంటి మార్పులు వచ్చినాయి. రాష్ట్రంలో వైద్య రంగంలో కూడా మరి కీలకమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు మండలాలలో గ్రామాలలో హాస్పిటల్స్ కూడా లేవు. బట్ ఈ రోజు పరిస్థితి దానికి భిన్నంగా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ సిటీలో బస్సు దవాఖానాలు కూడా వచ్చాయి. అంటే ఇన్ని కీలకమైనటువంటి మార్పులు వచ్చి మరి ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. దీంట్లో ఇంత అద్భుతమైనటువంటి మరి ప్రగతి అనేది దేశంలో ఎక్కడ జరగలేదు. కానీ నేను మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఈడ ఏమన్నా సెన్సేషనల్ అయితేనే సెన్సేషనల్ అయితే తప్ప ఏదైనా కానీ మరి ప్రధానంగా ఒక ఆర్టికల్ రూపంలో తీసుకొని మరి ఇక్కడ సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయి, మరి వచ్చేటువంటి పేషెంట్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు. బయట ఏంటంటే నీకు తెలుసు మెడిసిన్ అనేది ఎంత కాస్ట్లీ అయిందో. ఈరోజు ఏంటంటే హెల్త్ కాన్షియస్ కూడా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా హెల్త్ కాన్షియస్ ప్రతి ఇంట్లో పెరిగిపోయింది. బట్ దానికి తగ్గట్టు టెస్టులు చేయాలన్నా లేకపోతే వాళ్ళకు కావాల్సినటువంటి సర్జరీలు చేయాలన్నా కానీ కొన్ని లక్షల రూపాయలతో కూడుకున్నటువంటి సందర్భాలు. బట్ ఈరోజు బ్రహ్మాండంగా ఆరోగ్యశ్రీ ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. మీకు ఎందుకు నార్మల్గా కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ వారు ఏం చెప్తారు, ఫస్ట్ నువ్వు టెస్టులు చేసుకోమని చెప్తారు. మీకు బ్లడ్ టెస్ట్ కానివ్వండి, యూరిన్ టెస్ట్ కానివ్వండి, రకరకాల టెస్టులు చేసుకోమని చెప్తారు. బట్ దాన్ని తీసుకుంటే ఓవరాల్గా 2,000 నుంచి 4,000 రూపాయలు ఖర్చు వస్తుంది. బట్ గాంధీలో మీకు మహిళలకు కానివ్వండి లేకపోతే జెంట్స్ కానివ్వండి బ్రహ్మాండంగా మీకు ఎంట్రన్స్లోనే ఆ అవకాశం, ఆపర్చునిటీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మరి కల్పించడం జరిగింది. కాబట్టి నేను ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేసేది, మీరు ఎప్పుడు చూసినా ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్ చుట్టే కాదు, ఒకసారి గాంధీ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఈరోజు మీకు ఏంటంటే ఐసీయూ మీరు చూస్తే పైన ఐసీయూ కార్పొరేట్ హాస్పిటల్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది మన దగ్గర. కానీ మనకేంటంటే ఆ అలవాటు ప్రకారం అంతా ఆ డాక్టర్ చేయి మంచిది, ఆ డాక్టర్ మా ఫ్యామిలీకి అంతా చూస్తుండు, చిన్నప్పటి నుంచి మా తాతలు ముత్తాతల నుంచి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. పరిగి మండలం రూప్కాన్పేట్కు చెందిన బీజేపీ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు, పలువురు వార్డు మెంబర్లు, కార్యకర్తలు 100 మంది టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు.
అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ఇతర రాష్ట్రాల కంటే ముందుందని అన్నారు. రూపాన్పేట గ్రామస్తులందరూ కూడా పేరు పేరున మీకు అందరు కూడా పార్టీలకు స్వాగతం పలుకుతూ మరి వాళ్ళు మీ అందరు కూడా చూస్తుండ్రు. మనం తెలంగాణ సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంస్కరణలు చేసుకుంటూ సంక్షేమాలతో పాటు అన్నిట్లో కూడా మరి వైద్యం కానీ విద్య కానీ వ్యవసాయం కానీ అన్ని రంగాల్లో కూడా మరి ఎంతో పురోగతి సాధించి ఇలా ప్రతి పౌరునికి కూడా సంక్షేమాలు అందాలి, ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగాలని ప్రతి కుటుంబానికి కూడా వ్యక్తిగతంగా 4-5 సంక్షేమాలు అందిస్తూ ప్రతి ఒక్కరికి సంక్షేమాలు అందిస్తూ పాటు ఇవాళ అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మరి దానికి ఆకర్షితులై మరి గడిచిన 8 సంవత్సరాల నుంచి ఏ ఎన్నికలు జరిగినా మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరి అన్ని స్థానిక సంస్థల్లో కానీ అన్నింటిలో కూడా విజయం సాధించడం. మన దేశంలో రాజ్యాంగంలోని లొసుగుల వల్లనే న్యాయం ఏళ్ల తరబడి జాప్యం జరుగుతుందని హైదరాబాద్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ట్రస్టెడ్ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ నాగోల్లో నిర్వహించిన కార్యక్రమంలో న్యాయ వ్యవస్థపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ చట్టం మన చట్టం దాదాపు ఒకే విధంగా ఉన్నా అక్కడ న్యాయం త్వరగా లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్, ట్రస్టెడ్ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారావు, జనరల్ సెక్రటరీ సురేందర్ కుమార్, ఇతర సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఒక పరిధిలోకి తీసుకురావాలి చాలా అవసరం, అది చాలా ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి కూడా బాధ్యత జవాబుదారితనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి ఉండాలి. ఆయన కూడా పొరపాటు చేస్తే పిలిపించి మందలిచ్చి లేకపోతే ఇది కరెక్ట్ కాదు, ఇది లేకపోతే ఈ విధంగా చేయాలని చెప్పేసి ఒక ఒక చట్టం లాంటిది కానీ, ఒక అసోసియేషన్ లాంటిది కానీ, లేకపోతే ఒక కమిటీ లాంటిది ఉండాలి. అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా ఉండాలి. ఇది కొలీజియం లాంటిది ఏదైతే పద్ధతి నడుస్తుందో ఆ విధంగా కాకుండా ఇంకా వేరే విధంగా కూడా న్యాయ వ్యవస్థలో కూడా మార్పులు చేర్పులు చేసుకొని ఎంతో మంది మంచి న్యాయం వాళ్ళకి అవకాశం పోతున్నాయి. కాబట్టి ఈ 4ని కలిపి ఒక పరిధిలోకి తీసుకురావాలి. ఈ 4ని పరిధిలోకి తీసుకొచ్చి దాన్ని నియంత్రించే శక్తి ఎవరికైనా ఉండాలి. అవినీతి అనేది అంతటా ఉన్నది. అవినీతి అనేది ఒక ప్లేస్లో ఉన్నది, ఒక ప్లేస్లో లేదు కాదు. మేము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అవినీతి రహితంగా నడుస్తున్నాయని చెప్పి ఖచ్చితంగా నేనైతే చెప్పలేదు. అవినీతి అనేది అన్ని రంగాల్లో ఉన్నట్టే న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి ఉంది. కాబట్టి వారిని కూడా ప్రశ్నించి అవసరమైతే వారి మీద కూడా చర్యలు తీసుకునే ఒక పటిష్టమైన ఒక సవరణ జరగాలని చెప్పి నా ఒపీనియన్. రాజ్యాంగ దినోత్సవంగా ఈరోజు కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రయత్నం చేస్తుందో, ఈ రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు ఈరోజు మన మధ్యలో లేకపోయినా కానీ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ముందుకు పోతున్నామో. అంబేద్కర్ నవంబర్ 26న రాజ్యాంగం పూర్తి చేసి రాష్ట్రపతికి అప్పగించిన రోజని, జనవరి 26 నుండి అమలులోకి వచ్చిందని, అన్ని కులాలు అన్ని మతాల నాయకులు కలిసి ఆమోదించిన గొప్ప రాజ్యాంగం మనదని బుద్ధ భవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ మల్లపల్లి లక్ష్మయ్య అన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ వీకస్ సెక్షన్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో దళిత స్టడీ సర్కిల్ భవనం నిర్మించడం, అక్కడ 27 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 22 కోట్లతో ఏర్పాటు చేయడం ప్రజల అదృష్టమని అన్నారు. నూతన సెక్రటరీ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని కొనియాడారు. అంతకుముందు మోతీనగర్ చౌరస్తా నుంచి బోరబండ బస్టాప్ మీదుగా భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ దళిత నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి సోదరులు జూబ్లీహిల్స్ శాసనసభ సభ్యులు, నాకు చిరకాల పరిచయం ఉన్న యువ నాయకుడు మాగంటి గోపినాథ్ గారికి, ఈ కార్యక్రమాన్ని తన భుజాన వేసుకుని నడిపిస్తున్న అధికారికి, సంజీవ గారికి, లక్ష్మణ్ గౌడ్ గారికి, ఇతర మిత్రులందరికీ మరొక్కసారి జై భీమ్లు. ఈ కార్యక్రమం ఇంత పండుగలాగా ఇంట్లో మనం దసరా పండుగనో, రంజానో, క్రిస్మస్ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇవాళ ట్యాంక్ బండ్ దగ్గర 127 అడుగులతో మరి దాదాపు 300 కోట్లతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. త్వరలోనే ఇనాగరేషన్ ఉంది. ఈ విధంగా అంబేద్కర్ గారి నుంచి ఇంకా చెప్పుకోవాలంటే మరి మన సెక్రటరేట్ కి మరి అంబేద్కర్ గారి పేరు పెడతాం అనేది సామాన్యమైన విషయం కాదు. తరతరాలుగా ఉండిపోతా పేరు. అంత ధైర్యం చేసిన వ్యక్తి భారతదేశంలో ఏదన్నా ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతారు. మరి ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా ధైర్యంగా ముందుండి మరి ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ సీఎం చేయని విధంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యంగా అంబేద్కర్ గారి గురించి విధంగా చేయడం అనేది చాలా మంది సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ రోజు పేరు అనౌన్స్ చేయగానే అందరూ కూడా పండుగ చేస్తున్నారు, ప్రతి గల్లీ ప్రతి ఏరియాలో కూడా. మరి అలాంటి ముఖ్యమంత్రి మరి తెలంగాణ రాష్ట్రానికి మరి కేసీఆర్ గారు అవటం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టంగా చెప్తున్నారు. ఈ విధంగా అంబేద్కర్ గారి గురించి మేము ఇంకా 2 రెడీగా ఉన్నాయి విగ్రహాలు. ఒకటి ఈసుగూడ చౌరస్తా మీద ఆల్రెడీ రెడీగా అయిపోయింది, ఒకటి కార్మిక నగర్ రేవంత్ డివిజన్ లో రెడీగా ఉంది. ఇవన్నీ చూసి ప్రతి ఒక్కళ్ళు మేము ఏర్పాటు చేసుకుంటాం అంబేద్కర్ గారి గురించి అని వాళ్ళ ఈ విధంగా. రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై కృష్ణా జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.
వస్తున్నాయి కదా. దేశంలోని రైతన్నలు పడుతున్న బాధలను చూసి వాటి పరిష్కారానికి పంట పొలాలకు ఉపయోగించే సేంద్రియ మందులను పొన్నుస్వామి అనే రైతు అందుబాటులోకి తెచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూళ్లపల్లి స్టీల్ సిటీ ఇండస్ట్రీలో తమిళనాడు మదురై జిల్లా నక్కలముత్తం గ్రామానికి చెందిన ఈ రైతు మాట్లాడుతూ పంటల దిగుబడికి పంట పురుగుల నివారణకు ఉపయోగించే రసాయనాల వల్ల భూమి సాంద్రత కోల్పోవడం వల్ల దిగుబడి రాక రైతుల కష్టాలు పాలవుతున్నారని అన్నారు. తాను కూడా ఒక రైతును కాబట్టి తన పొలంలో చేసిన ప్రయత్నం సత్ఫలితాలు ఇవ్వడంతో మిగతా రైతులకు కూడా ఇలాంటి విజయాన్ని అందించాలన్న ఉద్దేశంతో పొన్నూస్ అగ్రో ఇన్నోవేటివ్స్ స్థాపించి సేంద్రియ మందులు అందిస్తున్నామని తెలిపారు. నా పేరు పొన్నుస్వామి. మేము ఇక్కడ పొన్ను రైతు సేవా కేంద్రం అని ఒక కొట్టు పెట్టుకున్నాము. నిన్న ఈ దాకా ఏది లేదు, మా దగ్గర అన్నీ ఉంది. ఏది అమ్ముకునేందుకు కానీ జిఎస్టీ కానీ మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టినది కానీ అన్నీ ఉంది మా దగ్గర. నిన్న ఎవరో ఒకరు వచ్చి పేపర్లో వీళ్ళంతా నకిలీ మందులు, మళ్ళా రైతే వెన్నముక్కను ఇరిసే లెవెల్లో వీళ్ళు నష్టపరుస్తున్నారని చెప్పి పేపర్లో వేసామన్నారని అన్నారు. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే రోజుకు కనీసం 300 నుంచి 500 మంది వచ్చి రైతులు తీసుకుపోతున్నారు. నకిలీ మందు అంటే ఒకసారి 2 సార్లు కొట్టి చూసుకుంటాడు. ఏదో మనం చెప్పి వాడిని మెప్ప పెట్టినా కానీ ఒకసారి 2 సార్లు కొట్టి చూసుకుంటారు. బాగుంటేనేమో కంటిన్యూ అవుతుంది, బాగాలేతేనేమో ఆగిపోతారు. ఎన్ని స్టేట్ల నుంచి వస్తున్నారు? అన్నీ ఇంచుమించు ఇప్పుడు మేము కూడా మేము బయటగా వచ్చి, అంటే నేను సొంతంగా ఒక 30 సంవత్సరాల నుంచి వాడాను. నేను రైతు, ఇక నేను రైతుగా ఉన్నా కదా, ఇంకా వేరే రైతులు ఈ బాధలంతా కడకూడదని ఉద్దేశం మీద మేము ఇప్పుడు పెట్టడం జరిగింది. రోజుకు ఒక 300 నుంచి 500 మంది వస్తున్నారు. ఈ జిల్లా అనేది కాదు, ఇంచుమించు తెలంగాణ మొత్తం ఉన్నాయి. అది కాకుండా కర్ణాటక జిల్లా నుంచి వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి వస్తున్నారు, తమిళనాడు నుంచి కూడా వస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు నుంచి 600 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు వాళ్ళు రాత్రి ఎన్ని గంటలకు బయలుదేరుతారో ఏమో కారు వేసుకుని వచ్చి ఈ మందులు తీసుకెళ్తున్నారంటే వీళ్ళు ఏదో ఒకటి మగత్వం లేకపోతే వాళ్ళు రారు కదా. తమిళనాడులో దొరకని మందులు ఇక్కడ మనకు దొరకవు, ఇది లేదు కదా. రెండోసారి ఈ రైతులు కూడా పెద్ద పెద్ద కొట్లు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఆ మందులంతా తీసి వాడేసి వాళ్ళకి పనికి రాదని వాళ్ళు తోచేసి ఈడకు వస్తున్నారు. మేము కూడా చెప్తున్నాం, ఏమని మీరు ఎందుకబ్బా ఇంత దూరం వస్తున్నారు, మీరు అక్కడ మందులు వాడుకుంటే మంచిది కదా అని మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే వాడు పాపం రాత్రి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి పొద్దున్నే 5 గంటలకు 3 గంటలకు ఇటు వచ్చి పడుకుని ఉండేది మాకు కొద్ది బాధగానే ఉంది. అయినా కానీ మీరు ఆ మందులు వాడుకోండి అని అంటున్నట్టే వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ అన్ని మందులు వాడాము, ఒక ఎకరాని 3000 రూపాయలు కూడా చెప్పే మందులు కూడా వాడుకున్నాం, ఎందుకు సార్ వస్తామని చెప్తున్నారు. ఇవన్నీ మా వరకు మేము కూడాను నేను ఓపెన్గానే చెప్తున్నా, ఎప్పుడైనా కానీ ఎవడన్నా ఒక్క మనిషి ఈ మందు పని చేయలేదనుకుంటే ఆ రోజు మేము మూసుకుంటాం. ఇప్పుడు ఇంత ఇది చేసి గందరగోళం చేసి మేము అమ్ముకోవాలని ఏమీ అవసరం లేదు. మాకు కూడా వ్యవసాయం ఉంది, వ్యవసాయం మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతాం. నా బాధ నా కోసరం కాదు, ఈ రైతులు అంటే వీళ్ళు ఎన్ని వేలు ఖర్చు పెట్టుకున్నా కానీ 1 క్వింటాల్ 2 క్వింటాల్ 3 క్వింటాల్ పంటలు వచ్చి పంటలను దున్నుకుని ఆత్మహత్యలు చేసుకున్న సమాచారం నాకు ఒక టైంలో వచ్చింది. మేము 40 క్వింటాల్ పచ్చి ఒక ఎకరాకు తీసాము. అది ఎందుకు తీసామంటే గుంటూరు వాళ్ళు ఆత్మహత్యలు అని అంటున్నారు. ఈ ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, సరే మనం పత్తి పెట్టి చూద్దామని చెప్పి మేము పత్తి పెట్టాం. ఆ సంవత్సరం మేము 32 క్వింటాలు ఒక ఎకరాకు తీసాం. ఇది ప్రతి వాళ్ళకు కూడా వెళ్ళి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఉద్దేశం మీద మేము ఈరోజు పెట్టడం జరిగింది. ఇప్పుడు
ఎర్నకుంట గ్రామం. ఇప్పుడు మేము ఇక్కడ 3 years నుంచి యూజ్ చేస్తున్నాం అండి. మాకు ఇక్కడ బెస్ట్గా అనిపించడానికి ఇక్కడికి వస్తున్నాం. 3 years నుంచి కంటిన్యూ ఇక్కడికి వస్తున్నాం. ప్రతిరోజు రైతులను తీసుకొస్తుంటాం. నాది ఒక కారు 3 years బ్యాక్ నేను ఒక కోవిడ్లో ఈ సిటీలో ఉండేవాడిని 15 years నుంచి. ఇక్కడ కోవిడ్ వలన ఊర్లో వెళ్ళి మిర్చి చేశాను. పొన్నుస్వామి సార్ మందులు తెలుసుకొని యూట్యూబ్ ద్వారా తెలుసుకొని ఇక్కడ మందులు వాడుతున్నాను. అది మీ హైదరాబాద్ సిటీ వదిలేసి ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నాను. ఇక్కడ రిజల్ట్ సార్ నాతో పాటు ఒక 150 రైతులని 150 మంది రైతులని తీసుకొస్తున్నాను. ప్రతిరోజు తీసుకొని వస్తుంటారు. ఇక్కడ మందులు మంచిగా ఉన్న వాటికే తీసుకొస్తున్నాను సార్. ఇక్కడ లాస్ట్ ఇయర్ మందులు కొట్టని వాళ్ళవి ఎకరం 4 క్వింటాలు 5 క్వింటాలు దిగుబడి వచ్చింది. మాది కొట్టిన వాళ్ళవి 35 క్వింటాలు దిగుబడి వచ్చింది ఎకరం వచ్చేసి. బెస్ట్గా ఉందని చెప్పేసి సజెషన్ ఇస్తే మా ఊరి ద్వారా ఒక 150 మంది రైతులు నా ద్వారా వస్తున్నారు సార్. డైలీ ప్రతిరోజు వస్తాను. నిన్న ఈ రోజులు ఈ టైంలో ఉన్నా మొన్న ఉన్నాను. ప్రతిరోజు మ్యాక్సిమం వస్తుంటాను. బాగుండబట్టి నేను తీసుకెళ్తున్నాను సార్. దివంగత సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని ఉడాయార్ ఫైన్ ఆర్ట్స్లో రూపుదిద్దుకున్నాయి. కృష్ణ దశదిన కర్మ కార్యక్రమాల నేపథ్యంలో విగ్రహాలను తయారు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు కొత్తపేటలోని ప్రముఖ జాతీయ శిల్పి రాజ్ కుమార్ ఉడాయార్ను కోరారు. సిలికాన్ కేజ్ వ్యాక్స్ మెటీరియల్తో కేవలం 4 రోజుల వ్యవధిలోని విగ్రహాలు రూపొందించినట్టు శిల్పి తెలిపారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఎన్నో చిత్రాలకు ఆయన ప్రాణం పోసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు మన మధ్య ఆకస్మికంగా మనల్ని వదిలి వెళ్ళటం యావత్ సినీ ప్రపంచానికే కాదు, భారతదేశంలో ఉండేటువంటి కృష్ణ గారి అభిమానులు అందరికీ కూడా శోక సముద్రంలో మునిగే సందర్భం. నాకు ఒక కృష్ణ గారు అంటే అభిమానం ఎప్పటి నుంచి, నాకు చిన్నప్పటి నుంచి. ఆ రకంగానే వాళ్ళ బ్రదరు ఘట్టమనేని హనుమంతరావు గారి విగ్రహం స్టూడియోలో కావాలన్నప్పుడు చేశాను. అట్లాగే కృష్ణ గారిని చాలా సందర్భాల్లో నేను కలిశాను. సింహాసనం సినిమా చేసినప్పుడు నాకు 15 ఏళ్ల వయసులో ఆయన కొన్ని విగ్రహాలు చేశాను పద్మాలయ స్టూడియోలో. ఈ విగ్రహం చేయడానికి కారణం వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది అభిమానుల కోరిక మేరకు 27వ తారీఖున దశదిన కర్మ హైదరాబాద్ ఎన్కన్వెన్షన్లో జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి విగ్రహాన్ని సిలికాన్ వ్యాక్స్తో తయారు చేసి ఇది హైదరాబాద్కి తరలిస్తున్నాం ఈరోజు. ఇదే కాదు, 2 విగ్రహాలు తయారు చేస్తున్నాం. అది కూడా 27 సంవత్సరాల్లో కృష్ణ గారు ఎట్లా ఉంటారో ఆ విధంగా విగ్రహాన్ని రూపకల్పన చేసి చేయడం జరుగుతూ ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ విగ్రహాలు చేయడం. గతంలో తమిళనాడులో ఉన్నటువంటి తమిళ స్టార్ ఎంజీఆర్, జయలలిత, శోభన్ బాబు, అక్కినే నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, ఇట్లా చెప్పుకుంటే చాలామంది ఫిల్మ్ స్టార్స్ విగ్రహాలు ఇక్కడి నుంచి కొత్తపేట ఉడయార్ ఫైన్ ఆర్ట్స్ ఈస్ట్ గోదావరి నుంచి వెళ్ళినటువంటి విగ్రహాలు ఒక చరిత్రగా ఉన్నటువంటి. ఈ మధ్యనే కృష్ణరాజు గారి విగ్రహం కూడా ఆయన చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులు అడిగినప్పుడు తయారు చేసి ఇవ్వడం జరిగింది. అట్లాగే కృష్ణ గారిని కూడా నాకు అభిమానటువంటి హీరో అటువంటి సూపర్ స్టార్ గారి విగ్రహం చేయటం నా అదృష్టంగా భావిస్తుంది. సీఎం కప్ పోటీలకు చిత్తూరు జిల్లా కుప్పం నుండి పలువురు క్రీడాకారులు క్రికెట్కు ఎంపికయ్యారు. వీరికి సుమారు 20,000 రూపాయల విలువ చేసే క్రికెట్ కిట్ను కుప్పం కొత్తపేటకు చెందిన వాసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కప్ పోటీలకు కుప్పం నుండి క్రీడాకారులు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. సీఎం కప్ పోటీలో క్రీడాకారులు బాగా రాణించాలని ఆయన అభిలాషించారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం జగన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక పాలనకు నిరసనగా పార్టీ కార్యాలయం నుండి లార్జ్ సెంటర్లో గల బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, గుంటూరు ఈస్ట్ అండ్ వెస్ట్ ఇన్ఛార్జీలు నసీర్ అహ్మద్, కోవెలముడి రవీంద్ర, నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికి న్యాయస్థానమే జోక్యం చేసుకుని దాని మీద విచారణ జరిపించుకోవాల్సిన పరిస్థితి దాపరించింది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఏదైతే పరిపాలన వ్యవస్థలో ముఖ్య భాగమైన అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు, ఈ ముగ్గురును కూడా ఐఏఎస్లు అయితే ప్రతిరోజు నెలలో కనీసం 10 రోజులన్నా కోర్టు మెట్లెక్కి ఈ జగన్మోహన్ రెడ్డి
తీసుకొస్తున్న తప్పుడు జీవోలు తప్పుడు విధానాల వల్ల కోర్టు మెట్లకి క్షమాపణలు కోరుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఐపీఎస్ ఆఫీసర్లలో చాలామంది మరి ముఖ్యంగా సిబిసిఐడికి సంబంధించిన సునీల్ కుమార్ గారు కానీ కొంతమంది డిఎస్పీలు అనంతపురం డిఎస్పీ కానీ లేదా కొంతమంది సిఐలు కానీ కొంతమంది ఎస్పీలు కానీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మరి ముఖ్యంగా హైకోర్టు మరి వ్యవస్థ కూడా చట్టంలో రాజ్యాంగానికి రాజ్యం భావిస్తున్న జగన్ కూడా రాజ్యాంగ సభల్ని తను చెప్పు చేయాల్సిన మీద ప్రమాణ లేకుండా కేవలం నివాళులని ఉద్దేశం ఆయనకి జరుగుతున్న సమర్థించి జడ్లు నారా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైల్వేలో భద్రత స్వచ్ఛతకు ప్రాధాన్యం. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ వెల్లడి. వైద్య సేవలలో పెను మార్పులు ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ లో చేరికలు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. రాజ్యాంగంలోని లొసుగులతోనే న్యాయం ఆలస్యం. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్య. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.